శ్రేష్టమైన ప్రశస్తమైన సమయం ఇచ్చిన నేనైతే చాలా బలహీనంగా ఉన్నాను. బలపరిచేవాడు ఆయనే. అపోస్తలుడు పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీననో అప్పుడే బలవంతుడు అని చెప్పేసి. నాన్న శశాంక్ ఉన్నాడు, ఆ డ్రమ్ పట్టుకో, ఇక్కడ రా కూర్చో. నాన్న త్రిపుల్ కాంగును వాయించు, లడ్డు అది డ్రమ్ వాయించును, ముందు త్రిపుల్ కాంగు వాయించు, బీటీ బీటీ గట్టికొడు గట్టికొడు కొడు ఆగనా కొట్టాలి కొట్టు కొట్టు గట్టి కొట్టు గట్టి. హల్లెలూయా కొట్టు 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 వాయించు. హల్లెలూయా శశాంక్ నోట్. హల్లెలూయా. ఇదే గొర్రె పిల్ల విందు పిల్లారిది, మహోత్సవం విందు పిల్లారు, సంతోషము సమాధానము పెళ్లి బాధ్యంతులు ఇవి. హల్లెలూయా. ఇది లోక కళ్యాణానికి ఏర్పరచబడిన పరిశుద్ధ సంఘం, ఇది పూజా తిలక్రేయ సంఘం. హల్లెలూయా. అనేక మంది ఆత్మను పరలోకం నడిపించే సంఘం ఇది. హల్లెలూయా. దేవనామ మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం పిల్లారా, యథావిధిగా పిల్లారా. క్రైస్తవ సమాజమే కాదు, ఈ లోకమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా సమస్య వల్ల లేకుండా ఎవ్వరూ ఉండరు. సమస్య లేని వారు ఎవ్వరూ ఉండరు. ఐక్య విచారమా, శారీరక కుదరని రోగముల, మానసిక దుఃఖముల, కుటుంబంలో సమస్యల, పిల్లలకి వివాహం కాలేదని ఆందోళన, పిల్లర ఉద్యోగాలు రాలేదని ఎదురు చూపులు, ఆందోళన, ఆర్థిక సమస్యలతో అప్పుల ఊబులతో సతమతలవచ్చు ఆందోళన, పిల్లరా. ఇవన్నీ కలిగినప్పుడు పిల్లరా మానసికంగా మనిషి కృంగిపోతాడు. భౌతికంగా శరీరం మీద ఉన్న గాయాలు మనుషులకి పైవారికి కనిపిస్తాయి, కానీ లోపల ఉన్న వేదన, ఈ శోధన, ఈ రోదన సమాజానికి కానీ సంఘంలో అందరికీ కనిపించదు. కనిపిస్తాయి పిల్లరా. చెయ్యి గాయం కలిగితే కట్టుకుంటాం, అందరికీ తెలుస్తుంది ఏం జరిగింది వీరబాబు గారు అని అడుగుతారు. మనసులో ఉన్న గాయాలు, మనసులో ఉన్న ఆందోళన, మనసులో ఉన్న వేదన, దీనికి కలిగిన రోదన, శోధనలో వేదనలో కొట్టిమీట్లాడు చూపిదారా, దుఃఖిస్తూ కన్నీరు కాలుస్తూ పిదారా. కొంతమంది అయితే తలగడక నీరు ఎండిపోతుంది పిదారా. పైకి అందరూ బాగానే కనిపిస్తారు, అందరూ బాగా కనిపిస్తారు పిదారా. సమస్య లేని మానవుడు భూమి మీద ఎవరు లేదు పిదారా. అలా ఉంటే వాడు దైవాంత సంభూతుడే, ఒక దేవుడే పిదారా, ఒక దేవుడే, దేవాది దేవుడు అంటున్నా పిదారా. ఎవరు తీరు పరిస్థితి కాదు తీయద్దు. భూమి మీద నరుల యొక్క పాపము బహుగా విస్తరించింది, వారి పాపం చూసి నేను సంతాపపడ్డాను అన్నాడు. ఆయన హృదయంలో ఆయన నొచ్చుకున్నాడు. మనుషుల యొక్క పాపం, తండ్రి కన్న తండ్రి సాక్షాత్ యెహోవా దేవుడు తన చేతులతో స్వహస్తాలతో నరుడు నిర్మించుకుని పిదారా. నాసికారంధంలో ఆయన జీవవాయువు ఊది నరుడిగా చేసి నరుడికి సాటైన సహం నారిని ఆదాముని ఏర్పరిచి పిదారా వారు విస్తరించినప్పుడు హల్లెలూయా. వారు ఇస్తున్నప్పుడు పిల్లరా విస్తరిస్తున్నప్పుడు పాపం విస్తారంగా పెరిగిపోయినప్పుడు పిల్లరా. సాక్షాత్తు కన్న తండ్రి వారి పాపం చూసి, ఆయన వారి పరిస్థితి చూసి, వారి అక్రమాలు చూసి, వారి యొక్క వ్యభిచారము చూసి, వారి దుష్టిగలు చూసి హృదయంలో నెచ్చుకున్నాడు, సంతాపడ్డాడు. ఆ తర్వాత
నోవాహు జల ప్రళయం, ఆ ప్రళయంలో అందరూ ముంచివేయటం, ఇంకెప్పుడు కూడా కన్నతండ్రి అనుకుంటాడు నరుడు నేను భూమి మీద అంతం చేయకూడదని చెప్పేసి ఎంతోమంది ప్రవక్తలను పంపాడు. ప్రవక్తలు వచ్చారు, వెళ్ళారు, అయినా మనుషుల్లో మార్పు లేదు. సాక్షాత్తు ఆయన ప్రియకుమారుని మన కోసం భూమి మీద ప్రపంచమనే బలిపీఠ మీద గొల్కొత్త కొండ మీద శ్రీవులో యాగం చేసి ఆయన చెందినంత పరిశుద్ధ రక్తం ద్వారా మా పాపాలు పరిహరించి ఆయన సొత్తుగా, ఆయన జనాంగంగా, ఆయన ప్రజలుగా మనల్ని మార్చుకున్నప్పుడు పిల్లలు. అయితే ఇంకనూ కూడా మనం కలిగిన బాధల వలన, కలిగిన వేదన వలన, కలిగిన అప్పుల వలన, కలిగిన ఐవిక విచారం వలన ఇంకనూ దుఃఖిస్తే వింటే పిల్లరా, మన కన్న తండ్రి మనం చూసి బాధపడ్డా పిల్లరా, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే పిల్లరా, ఆయన కోపము నిమిషం మాత్రము, ఆయన దయ ఆయుష్కాలం అని అంటారు పిల్లరా. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనలు 147వ అధ్యాయము 3వ వచన భాగంలో, గుండె చెదిరే వారిని బాగు చేయవాడు, గాయములు కట్టువాడు ఆయనే. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, వారు గాయములు కట్టువాడు ఆయనే. గుండె చెదిరిందంటే కేవలం హార్ట్ అటాక్ వల్ల కాదు కదా, హార్ట్ అటాక్ వచ్చి గుండె చెదరటమే కాదు కదా, మానసిక వేదన వల్ల, శరీర రుగ్మతల వల్ల, కుదరని రోగం వల్ల, అప్పులు ఊపు వల్ల, కుటుంబ సమస్యల వల్ల, ఉద్యోగ సమస్యల వల్ల, సమాజంలో క్రైస్తవుని నిందిస్తున్న విధానాలను బట్టి, దూషిస్తున్న విధానం బట్టి, గుద్దుతున్న పిడిగుద్దులు బట్టి, ఈ రాజ్య సువార్తగా ఆటంకపడిన అంధకార శక్తులను బట్టి ఎంతో మనస్తాపం చెందుతూ గుండె చెదిరి ఇదరా గాయమైతే గుండె చెదిరిన వాడిని బాగు చేయవాడు మన యెహోవా దేవుడే పిల్లరా. గుండె చెదిరిన వాడిని బాగు చేయవాడు మన యెహోవా పిల్లరా. గుండె చెదిరిన వాడిని బాగు చేయవాడు, వారి గాయములు కట్టేవాడు ఆయనే పిల్లరా. యెషయా గ్రంథం తీయదు పిల్లరా 53వ అధ్యాయంలో, అతడు పొందిన దెబ్బల వల్ల మనకి స్వస్థత కలుగుతుంది. యేసయ్య పొందిన దెబ్బల వల్ల మనకి స్వస్థత, విడుదల. ఒక స్వస్థతే కాదు, శ్రమల్లో నుండి, సమస్యల్లో నుండి, అంధకార పాప బంధకం నుండి విడుదల కలుగుతుంది పిల్లారా. అయితే మనం ఎవరి వైపు చూడాలి? సజీవుడైనా యేసు వైపు చూస్తూ మన ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగినప్పుడు పిల్లారా, ఆధ్యాత్మిక చింతనలో దినదినము వర్ధిల్లుతూ మన సంఘము, మనమందరూ కూడా పరలోక రాజ్యంలో నిత్యము సంతోషంగా ఉండగలం పిల్లారా. అటువంటి కృపలో దేవుడు మనం భద్రపరచుగాక. చిన్న ప్రార్థన చేసుకుని వాకి జ్ఞానం ముందుకు వెళ్దాం. పరమంది ఆశ్రయం తండ్రి, సర్వశక్తికర్త, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, మహాగణుడ, ఆరాధనక యోగ్యుడా, సర్వాంతరయామి, మా యెహోవా దేవా, మా కన్న తండ్రి, ఈ సాయంకాల సమయంలో తండ్రి ఉదయం రాసుకు నిలబడి నీ వాక్యం ఇస్తుండగా తండ్రి, నన్ను మరుగుపరిచి తండ్రి ప్రభా, నా స్వరమును తన్ను మరుగుపరిచి తండ్రి, నీ ఆత్మీయ స్వరముతో వెత్తబడిన కొద్ది వాక్యమైన తండ్రి మా ప్రియుల హృదయాల్ని, నా హృదయాన్ని తండ్రి తాకి తండ్రి ప్రభా, పశ్చాత్తాప హృదయంతో తండ్రి ప్రభా, మా తలంపులను, మా మనసును నీ వైపు తిప్పగల సమాధానం మా దయచేయమని, కృప చూపమని, వెత్తబడిన వాక్యం మంచి నిలబడి ఫలించినట్లుగా పండి మా అందరి హృదయం ఫలింపచేయమని నా దేశంలో ప్రార్థించి వెళ్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పాట పుస్తకం 75వ పాట. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములనియు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రం గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే
కట్టుచున్నవాడని ఇసలే యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రాయేలు నన్ను పోగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రియరా, యెరూషలేమును యెహోవా కట్టుచున్నవాడని మనల్ని ఆయనలో కట్టడా ప్రియరా? ఆధ్యాత్మిక స్థితిలో ఆయన మనల్ని కట్టడా? మన గృహాలను కట్టడా? మన ఆత్మీయ స్థితిని కట్టడా ప్రియరా? కట్టగల సమర్థుడు జీవముగా దేవుని కలిగిన మనం ప్రియరా, మన బ్రతుకులు ఆయన అయి ఉంటే, మనము ఆయన వారమై ఉంటే ప్రియరా, ఆధ్యాత్మికంగా మనల్ని ఆయన శాశ్వతంగా ఆయన కృపలో స్థిరపరిచి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తారు ప్రియరా. ఇశ్రాయేలునందరినీ పోగు చేయవాడు ప్రియరా. చెదిరిపోయిన ఇశ్రాయేలుని పోగు చేసి యెరూషలేమునకు క్షేమము కలుగజేయవాడు మన కన్న తండ్రి ప్రియరా. హల్లెలూయా. ఎంతోమంది వెళ్ళిపోయారు సంఘాన్ని ఉండి ప్రియరా. అనేక మంది నూతన వారిని దేవుడు సంఘాన్ని నడిపించాడు. హల్లెలూయా. పోగు చేయవాడు వాడు, కట్టేవాడు ఆయన ప్రియరా, స్థిరపరిచేవాడు వాడి ప్రియరా. మనం కలిగి ఉన్న దేవుడు గొప్ప దేవుడి ప్రియరా. దేవుని మహిమ కలుగును గాక. అయితే మనం తెలుసుకోండి ప్రియరా, మన దేవుడు ఉత్తముడని తెలుసుకోవాలి ప్రియరా. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 8వ వచన భాగంలో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయన ఆశ్రయించినాడు ధన్యుడు. యెహోవా ఉత్తముడు ఈజ్ ద బెస్ట్ ఫర్ ఎవర్. మంచివాడు ఎవరన్నా ఉన్నారంటే, ఉత్తముడు ఎవరైనా ఉన్నారంటే, శ్రేష్ఠులు ఎవరైనా ఉన్నారంటే, పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం మన దేవుడే, యేసయ్య. హల్లెలూయా. ఆయన ఉత్తముడని మనము రుచి చూసి తెలుసుకోవాలి. రుచి ఎలా తెలుస్తుంది పిల్లరా? తింటేనేగా తెలిసింది. సావాసం నిలిచి ఉంటే రుచి తెలుస్తుంది పిల్లరా. ప్రార్థనా జీవితంలో ఆధ్యాత్మిక చింతనలో నిలిచి ఉంటే రుచి చూడటం అంటే అది ఏదో యాక్సిడెంట్లుగా సంఘానికి వచ్చి వెళ్ళిపోతే కాదు కానీ పిల్లరా. ఆధ్యాత్మిక ఒకవేళ సమయం లేనివారు మీ సమయాన్ని ఇంటి దగ్గర గడపండి. మేము ఎవరిని బ్లేమ్ చేయం, ఎవరిని మేము బ్లేమ్ చేయం. డ్యూటీలు అలసిపోయి రాలే స్థితిలో ఉంటే ఆ కొద్దిపాటి సమయాన్నే 10 నిమిషాల 20 నిమిషాల బైబిల్ వాక్యం చదువుకుని మా గురించి ఇక్కడ ఆరాధన జరుగుతున్న సమయంలో, అక్కడ బుధవారం పుస్తకాల గుడికి జరుగుతున్న సమయంలో, శుక్రవారం ఆరాధన జరుగుతున్న సమయంలో, సిద్ధపాటు గుడికి జరుగుతున్న సమయంలో మీరు చోట్ల మా గురించి మీరు ప్రార్థించండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. రుచి చూచి తెలుసుకోండి. నేను యెహోవాను ఆశ్రయించు నరుడు. ఎవరిని ఆశ్రయించాలి? మన ఎక్కువగా మనం ఎవరిని ఆశ్రయించాం కదా? శ్రమ కలిగినప్పుడు, దెబ్బ తగిలితే అమ్మా, లేకపోతే అయ్యా, అంతేనండి. సత్యనారాయణ గారు మన ప్రాంతంలో అమ్మ, అది కదా. యేసయ్య అని ఎవరు అంటారా? ఎక్కువగా 90% అమ్మా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అమ్మను విశ్రమించమని దేవుడు చెప్పట్లేదు. అమ్మను కన్న తల్లి, మనకి జన్మనిచ్చిన తల్లిని విశ్రమించమని చెప్పలేదు. ఆవిడ నిట్టి బస్సులో కూడా మనం అక్కడి నుంచి వాళ్ళని సన్మానించమని దేవుడు చెప్తున్నాడు. పిల్లారా, మనకి దెబ్బ తగిలిన, ఆపద కలిగిన పిల్లారా, యేసయ్య చెంతే, యేసయ్యకి మొరపెట్టాలి మనం. హల్లెలూయా. ఎవరికి మొరపెట్టాలి పిల్లారా? ఎవరిని ఆశ్రయించాలి పిల్లారా? అమ్మ ఎంతకాలం ఉంటుంది పిల్లారా? మా అమ్మగారి ప్రభుత్వం తీర్చేది ఇంకా ఉంది ఆవిడ. అమ్మ మాతో పాటు ఎంతకాలం ఉంటుంది పిల్లారా? తర్వాత మా పింకితో కూడా మేము ఎంతకాలం ఉంటాం? మేము మీ పిల్లలతో కూడా మీరు ఎంతకాలం ఉంటారు? అందుకే యెహోవా అంటే దేవుణ్ణి ఆశ్రయించమని పరిశుద్ధ బైబిల్ అని చెప్తుంది. ఏమో చెప్పట్లా. పరిశుద్ధ గ్రంథం ఈ దినాన్ని మీతో మాట్లాడేది ఏంటంటే యెహోవాను ఆశ్రయించుడు అని. దేవుణ్ణి మీరు ఆశ్రయించడం అని చెప్పేసారు. ఒక సహోదరుడు ఆపదలో ఉన్నాడు, లేకలేని స్థితిలో ఉన్నాడు. వారి దగ్గర మేము దర్శనం దగ్గర వెళ్ళాం, ప్రార్థన చేయడానికి వెళ్ళాం. 3 సేవకులు. ఆయన స్థితి ఎటువంటి అంటే లేవలేని స్థితి. యెహోషువ గారి పేరు. ఆ స్థితిలో రూమ్లో ఉండి ఆయన యెహోవాను హాస్పిటల్కి వెళ్ళలేనా?
ఆయన హాస్పిటల్కి వెళ్ళలేదు 2 రోజులు, నిద్రాహారాలు లేవు. హాస్పిటల్కి వెళ్ళలేదు. ఎలాగ ఎదురు చూస్తున్నాడు, దేవుడు ఏమన్నా పంపాడు, సేవకులకు మా ముగ్గురిని అక్కడ పంపాడు. మాతో పాటు ఆయన మోకరించాడు, ప్రార్థించాం పిల్లరా. ఆయన విశ్వాసం పడి దేవుడు ఆయన్ని స్వస్థపరిచాడు. అంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? మన కళ్ళ ముందు జరుగుతాయి మన నిదర్శనాలు పిల్లరా. నమ్మితేనే. యెహోవాను ఆశ్రయించడం అంటే ఏదో ఆశ్రయించడం ఇదా, ఇంట్లో బైబిల్ పెట్టుకోవడం, బైబిల్ ఎత్తిన స్థలంలో పెట్టుకోవడం. కంప్లీట్గా మనం సరెండర్ అయిపోవడానికి, మన ఆత్మీయ జీవితానికి సమర్పణ చేసుకోవాలి. నా తండ్రి తప్ప, నా దేవుడి తప్ప నాకు ఎవరూ దిక్కు లేదని చెప్పేసి ఆ భావంలోకి మనకు వచ్చినప్పుడే మనం ధన్యులం పిదాలి. ఏదో వాక్యం చెప్తుంది కదా మామూలుగా చెప్పేసాం, చదివేసాం, అయిపోయిందని కాదు. ప్రతి స్థితిలో కూడా ఆయన్ని మనం ఆశ్రయించాలి, ఆయన మీద మనం ఆధారపడి జీవించాలి. యెహోవా ఉత్తములను చూచి తెలుసుకున్నాడు, ఆయన ఆశ్రయించినాడు ధన్యుడు. కీర్తనలు 85:12 భాగంలో పిల్లరా ఇక దివ్యమైన వాక్యాలు మీకు చూపించి ముగించేస్తాను నేను పిల్లరా. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. హల్లెలూయా. చాలా మనసు పెట్టి చూడండి వీళ్ళ వాక్యం పిల్లరా. యెహోవా ఉత్తమమైన దానిని ఆయన ఇస్తే ఏమిస్తాడైనా ఉత్తమైన ఇస్తాడు. ఆయన శ్రేష్టమైన ఈవులు మనకి ఇస్తాడు పిల్లరా. శ్రేష్టమైన ఈవులు మనకి ఇస్తాడు. ఎవరు ఇవ్వలేరు భూమి మీద మనకి, భూలోకంలో మనకి ఎవరు ఇవ్వలేరు. ఇచ్చి శ్రేష్టమైన ఈవులు ఏది చేసినా మన వల్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు ఆయన. సహోదరుడు యేసురత్న దంపతులు ఎంతో ఐక్య విచారం కలిగి ఉన్నారు కుమారుడి గురించి. వాళ్ళ కష్టాన్ని అంతా హెచ్చించేశారు పిల్లరా. ప్రభు ఇస్తే ఏమిస్తాడా? ఉత్తమైన దాన్ని అనుగ్రహిస్తాడు, శ్రేష్టమైన ఈవిస్తాడు. అయితే మనం ఏం చేయాలి? ఆయన్ని ఆశ్రయించాలి, పిల్లరా. హల్లెలూయా. యెహోవా ఉత్తమైన దానిని తన భూమి తన ఫలమునిచ్చును. భూమి చూడండి పిల్లరా, ఆయన సృష్టించిన సర్వసృష్టి కూడా ఆయన ఎలా చెప్తే అలా ఉంటుంది. యెహోవా ఉత్తమైన దాన్ని అనుగ్రహించును, భూమి తన ఫలములు ఇచ్చును. మన సంఘం, మన ఆత్మీయ ఫలాలు మనం ఇవ్వగలుగుతున్నామా? నేటి వాక్య జ్ఞానంలో మనం వాక్యం ఉన్న మనం ఆత్మీయ ఫలాలు అనేక మందికి అందించగలుగుతున్నామా? మనం ఆత్మీయంగా ఫలపరితంగా ఉన్నామా లేదా? ఆధ్యాత్మికంగా ఫలపరితంగా ముందుకు కొనసాగుతున్నామా లేదా? లేకపోతే ఎక్కడే సింగొంగలు ఎక్కడే ఉందా? సంఘానికి వస్తున్నావా, వెళ్ళిపోతున్నావా పిల్లారా? వచ్చి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు పిల్లారా. ఆత్మీయంగా ఫలభరితంగా మన జీవితం దేవుళ్ళలో కట్టకపోతే ఆ పరలోక రాజ్యానికి వారసులు కాలేం పిల్లారా. ఎందుకంటే అది ఇరుకైన మార్గం, పరలోకి వెళ్ళే మార్గం విశాలమైన మార్గం కాదు. ఈ లోకం చాలా విశాలము. ఆనందాలు, ఐశ్వర్యం, సంతోషము, భోగభాగ్యాలు అన్ని లోకంలో ఉంటాయి పిల్లారా. పరలోకంకి వెళ్ళే మార్గం చాలా ఇరుకైన మార్గం పిల్లారా. ఇరికైన ఎన్నో కష్టాలు, నష్టాలు, వేదనలు, శోధనలు, రోగాలు ఇవన్నీ అనుభవించుకుంటూ యెహోవాను ఆశ్రయించి ఆయన ద్వారా మనం వెళ్ళాలి తప్ప ఆయన కుమారుడి ద్వారా పిల్లారా. హల్లెలూయా. భూమి తన ఫలమును ఇస్తుందట. మరి మనం దేవుడి పిల్లల మీద మనం ఆత్మీయ ఫలాలు ఇవ్వగలుగుతున్నామా? మనం ఫలించి అనేక మందిని ఆత్మీయంగా ఫలించగలుగుతున్నామా? ఫలింప చేయగలుగుతున్నామా పిల్లరా? వాక్యం వింటాం మీరు కానీ నేను కానీ పిల్లరా. ఏ స్థితిలో మనం ఉన్నామో మనం ప్రశ్నించుకోవాలి పిల్లరా. ఎప్పుడు కూడా వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు, మనం ప్రశ్నించుకోవాలి. మనం ప్రశ్నించుకోవాలి పిల్లరా. మనం ఒంటరిగా ఉన్నప్పుడైనా సరే, మన గదిలో అయినా సరే తలుపులు వేసుకుని ఏ స్థితిలో నేను ఉన్నానని చెప్పేసి ప్రతి ఒక్కరూ దేవుడి ముందు ప్రశ్నించుకోవాల్సిన స్థితి ఏర్పడింది. ఎందుకంటే దేవుని రాక సమీపం పొందుతారా. మనందరూ ఎత్తబడలే సహుద్దేశం కలిగే ఈ సంఘం ఆరాధనలో ఈ సమయం చాలా వేడిగా ఉంది. పూర కూడా ఇప్పుడు చల్లబడింది. మా బామ్మ దేశరత్నం యేసుప్రసాద్ చెప్పాను, అమ్మ ఏసీ గురించి హైలైట్ పెట్టామని చెప్పేసి చాలా వేడిగా ఉంది వచ్చినోడికి. మరి ఈ వేడినే తట్టుకోలేకపోతున్నాం కదా. మరి అక్కడ నిత్యాగ్ని, అగ్ని ఆరదు, పురుగు చావదు పిల్లరా. కన్నుమూర్తి పరిస్థితి ఏంటంటే పిల్లరా, దానికోసం ఆలోచన మనకు కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా సంపాదించుకుందాం, మంచిదే. ఇల్లు కట్టుకుందాం, పిల్లలు చేసుకుందాం, వాళ్ళ బారసాలు చేద్దాం, మన వాళ్ళ పెళ్ళిళ్ళు చేద్దాం, అన్నీ చేద్దాం, ఆశలు కూడా మంచిదే. నేను ఏదో టెంట్ వేసుకుని రోడ్డు మీద ఇలా పని చేసుకుంటామని దేవుడు అంటలేదు, అనాథగా ఉండమని అంటలేదు దేవుడు. అయితే అన్నిటికంటే శ్రేష్టము దేవుని యొక్క పని. యెహోవా ఉత్తముడు కాబట్టి మనం కూడా ఉత్తములుగా భూమి మీద జీవించాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము, ప్రవక్త ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. నాకు 5:36 నిమిషాలకు ఇచ్చారండి, టైం చూసుకోండి మీరమ్మా. ఇర్మియా గ్రంథము
17వ అధ్యాయము 7-8 వచ్చిన భాగాలు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు అంటే యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. చదవమని కనుక వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలవల వాడిన దాని వేళ్ళు తన్నును, వేడి కలిగినను దానికి అది భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరంలో కాపు మానదు, చింతనందదు. హల్లెలూయా. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, వానికి యెహోవా ఆశ్రయముగా ఉన్న. పిల్లరా, కాలువ వాళ్ళు నాటబడిన చెట్లు. పిల్లరా, మీరు ఎప్పుడన్నా మా ప్రాంతం వస్తే మీరు రావులపాలెం నుంచి కోనసీమ ప్రారంభమవుతుంది. పెద్ద గేటు, ఆర్చి గేటు ఉంటుంది, కోనసీమకి ముఖద్వారం అని చెప్పేసి. అక్కడి నుంచి మీ ప్రయాణం సాగిస్తే పిల్లరా, కాలువ వాళ్ళ పక్కనే కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, అరటి తోటలు, ఆ పక్కన ఈ పక్కన తోటలు, పచ్చని మైదానము. ఎప్పుడు కూడా నిత్య కళ్యాణ పచ్చ తోటల వల్ల పచ్చగానే ఉంటుంది, దాని ఆకు వాడదు. కాలం నీరు కట్టేసినా కూడా వేసవకాలంలో కాలం కట్టేస్తారు. మీద వేసవకాలంలో కాలం కట్టేస్తారు, మళ్ళీ పంటకి ఒక నెల మళ్ళీ వేస్తారు. అది కాలువ కట్టేసినా కూడా అది దానికి ఎప్పుడు కూడా ఆ నీరు ఉబక కింద ఉంది కాబట్టి ఏర్లు ఆ నీరుని కాలువ ఉన్న చెట్టు నీళ్లు పీల్చుకుని ఉంది కాబట్టి పిల్లరా, వెట్ట వేడి కలిగినా కూడా అది భయపడదు. అది దాని ఆకు ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది పిల్లరా, సస్యశ్యామంగా ఉంటుంది పిల్లరా. మనం కూడా పిల్లరా కాలువ నాటబడిన చెట్ల వలే ఉండాలి, ఎప్పుడు ఉబ్బుకుతూ ఉండాలి, వాక్యంలో వేరు పారుతూ ఉండాలి పిల్లరా, ఆధ్యాత్మిక స్థితిలో వేరు పారుతూ ఉండాలి పిల్లరా. దైనందిక చింతనలో మన చింత ఎలా ఉండాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం మనం కలిగి ఉన్నాం పిల్లరా. ఏ దుఃఖం కలిగి ఉన్నాం మనం? దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి ఉండాలి. సంఘం అభివృద్ధి చేయడం ఎలాగా, ఆత్మల భారం కలిగి ఆత్మను రక్షించడం ఎలాగా, తోటి వారికి సహాయం చేయడం ఎలాగా, అనాథులను ఆదుకోవడం ఎలాగా, దిక్కులేని వారికి ఆశ్రయదుర్గంగా ఉండటం ఎలాగా, సమాజానికి సేవ చేయడం ఎలాగా, నా తోటి సహోదరుణ్ణి ఎలాగ ఇబ్బందుల్లోంచి కులంలోంచి బయటికి లాగాలి. ఇప్పుడు కూడా ఇటువంటి సహృదయం కలిగి ఎప్పుడు కూడా ఉబ్బుకే ఓటవలే పచ్చగా ఉండాలి క్రైస్తవుడు ఎప్పుడు కూడా. అందుకే నేను ఎప్పుడు చాలాసార్లు కొన్ని మిలియన్ సార్లు చెప్పానేమో సంఘంలో ఎక్కడ నిలబడినా, క్రైస్తవుడు అక్కడే శ్రమ కలిగిన, ఇబ్బంది కలిగిన, ఏం కలిగినా సంతోషంగా ఉండగలిగిన వాడు. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు నాకు తోడున్నాడు, నా దేవుడు నాకు దిక్కు, కాపాడువాడు ఆయన నాకు ఆశ్రయం. క్రైస్తవుడు అక్కడే ఇబ్బందిలో కూడా సంతోషంగా ఉండగలిపారు. ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 11:55 ప్రొఫెసర్, ఆధ్యాత్మిక చింతన కలిగిన, వీరోచితంగా పరిశుద్ధ గ్రంథాన్ని బోధించిన ప్రకాష్ గంటెల గారు ప్రభువును నిద్రించారు. హల్లెలూయా. మంచి సేవకుడు అని చెప్పినందుకు నేను గర్విస్తున్నాను. మంచి సేవకుడు అని చెప్పినందుకు. ప్రియ సహోదరులు ప్రశాంత్ గారు పోస్ట్ పెట్టి నాకు ఇష్టమైన సేవకుడు, ఆయనకే కాదు అనేక మందికి ఇష్టమైన సేవకుడు. రక్షణ ఛానల్లో, బెనహీర్ గారి నిర్వహించే ఛానల్లో ప్రశ్నకు జవాబు ఇవ్వటం, దీటైన సమాధానం. ఎక్కడ కల్పనా కథలు ఉండవు, కట్టు కథలు ఉండవు, వాక్యం బోధిస్తాడు. వాక్యం మంచి దైవజనుడు పియారా. ఆయన చివరి దినాల్లో కిడ్నీ వ్యాధితో బాధపడి ఇంకా 2 రోజుల ముందు పచ్చకామలు జాండీస్ గుడ్డై హాస్పిటల్లో అడ్మిట్ చేసినాడు, చనిపోయారు. ప్రభువును నిందించాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఒకరి దినాన ఎంత మంచి సేవకులైనా పియారా, ఎంత మంచి దైవజనుడైనా, ధనికులైనా, ఎవరైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిందే. వెళ్ళిన తర్వాత మనం చెప్పుకునేది ఏంటి పియారా, ఆయన మంచి చేసి మంచి దైవజనుడు కాబట్టి, ఆయన మంచి దైవజనుడు యుక్తమైన పరిచయం చేసి బలా నమ్మకమైన దేవుడి చేత పిలిపించుకుని ఆయన పరుగు తుదముట్టించి ప్రభువును నిద్రించాడని మనం చెప్పుకున్నాం. మనల్ని బట్టి కూడా సమాజం ఏం చెప్పుకోవాలి పిల్లలు? ఒక్కసారి ఆలోచించండి పిల్లలు. మనల్ని బట్టి సమాజం ఏం చెప్పుకోవాలి పిల్లలు? మనతో వచ్చి మనం చేసిన నీతి క్రియలు మనతో వస్తాయి, చెడ్డ క్రియలు మనతో వస్తాయి పిల్లలు.
అంతో అన్నీ వస్తాయి పిల్లరా. ఆ తీర్పు దినాన నీతి క్రియలు మనం చేసుంటే ఆ గొర్రెల గుంపులోకి వెళ్తాం. తీర్పు దినాన చెడు క్రియలు చేసుంటే ఆ మేకల గుంపులోకి వెళ్తాం పిల్లరా. పరలోకమా నిత్య నరకమా మన ముందే ఉంది. దేవుడు పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు, దైవజనులు ఇచ్చాడు. అనిత్యము వాక్యం వేరులే పాడుతుంది పిల్లరా. హల్లెలూయా. అయితే మనం దాన్ని గమనించదలుచుకుంటున్నాం పిల్లరా. అలక్ష్యం చేయకుండా పిల్లరా, దయించి అలక్ష్యం చేయదు పిల్లరా, అలక్ష్యం చేయదు. దేవుని మహిమ కలుగుగాక. దేవుని స్తోత్రం పిల్లరా. వాడు జలం వలన నాటబడిన చెట్టు వలె నుండును, అది పిల్లరా వెట్టనుండదు, కాపు మానదు. దేవుని మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం. నహూం ప్రవక్త అంటాడు ఇలాగా 1:7 యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన మనకు ఆశ్రయదుర్గము, ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును. యెహోవా ఉత్తముడు, శ్రమదుర్గమందు ఆయన ఆశ్రయదుర్గము, ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును. 91వ కీర్తనలో 14వ భాగంలో అతడు నన్ను ప్రేమించునుగా అతను నేను తప్పించేదను, అతడు నా నాము ఎరిగిన వాడు కనుక అతన్ని ఘనపరిచేదను. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, ఆయన యందు నమ్మికించే వాడిని ఆయన ఎరుగును. అతడు నా నామము ఎరిగినవాడు కనుక అతను నేను అమ్మా హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. దేవుని స్తోత్రం పిల్లరా. అతడు నన్ను ప్రేమించిన కదా నేను తప్పించదును, అతను నా నామం ఎరిగినవాడు కనుక అతను నేను ఘనపరిచేదను అన్నాడు. ఘనపరుస్తాడు పిల్లరు. ఆయన నామాన్ని మనం ఎరుగుంటే పిల్లరా, ఆయన ఉత్తముడని మనం తెలుసుకుని రుచి చూసి పిల్లరా నామాన్ని మనం ఎరుగుంటే పిల్లరా ఆయన మనం ఘనపరుస్తాడు. దేవుని మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం పిల్లరా. అలాగని క్రైస్తవులకి హింసలు రావు కానీ కాదు పిల్లరా. యోహాను సువార్త 16:20 భాగంలో అందరూ తీసిరమ్మా. మీరు దుఃఖించుదురు కానీ, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగమై నిశ్చయముగా మీతో ప్రభుత్వ మాటలు శిష్యులతోటి మీరు ఏడ్చి ప్రలాపింతారు, మిమ్మల్ని చూసి లోకం సంతోషింతుంది. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము మీ దుఃఖము సంతోషముగా నిశ్చయముగా మీతో నేను చెప్పుచున్నాను. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం పిల్లరా. యెహోవాను ఆశ్రయించు నరులు ధన్యులు పిల్లరా. నేను చివరికి వచ్చేస్తాను, చాలా పెద్ద సబ్జెక్ట్ పిల్లరా, ముగించేసుకుందాం పిల్లరా. వీటన్ని బట్టి మీకు నేను చెప్పేది ఏంటండి పిల్లరా, వీటిని బట్టి నేను చెప్పేది ఏంటంటే యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తమమైన రుచి చూసి తెలుసుకోవాలి. గుండె చెదిరిన వారిని, ఇరుకులో ఉన్నవారిని, ఇబ్బందులు ఉన్నవారిని, అస్వస్థలు ఉన్నవారిని, ఆర్థిక సమస్యలు ఉన్నవారిని, పెళ్లి కాని వారికి, సంతానం లేని వారికి, గృహాలు లేని వారికి, ఉద్యోగం లేని వారికి, సమస్తమైన ఇరికి ఇబ్బంది శోధన వేదన నుంచి తప్పించేవాడు, గుండె చెదిరి మానసిక వేదనలు ఉంటే బాగు చేయవాడు ఆయన, విడిపించేవాడు ఆయన, స్వస్థపరిచేవాడు ఆయన, హక్కును చేర్చుకునేవాడు ఆయన పిల్లరా. వీటన్ని బట్టి మనం ఏం చేసామంటే ఉత్తమమైన దేవుని మనం కలిగి ఉన్నామని పిల్లరా. మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతాభావంతో మనం జీవించాలి. కొలస్సీలు రాసిన పత్రిక 3:15-18 భాగం ముగించుకుందాం. క్రీస్తు అనుగ్రహించి సమాధానం మీ హృదయంలో యాలనీయుడి, ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడుతురి. క్రీస్తు అనుగ్రహించు సమాధానకర్త అయిన దేవుడు మనకు తోడున్నాడని, క్రీస్తు మనకు తోడున్నాడని, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో యాలనీయుడి, ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడుతురి మరియు కృతజ్ఞులై ఉండురి. జీవముగా దేవుడు మన కలిగి మన కృతజ్ఞతాభావం కలిగి ఉన్న అన్ని వేళ కృతజ్ఞ దేవుడు మనకి ఇచ్చిన సమస్తాన్ని బట్టి కృతజ్ఞులై ఉండాలి. సంగీతముతోనూ, కీర్తనతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు, సమస్త విధమైన జ్ఞానములతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా.
సమృద్ధిగా క్రీస్తు వాక్యం మీ హృదయంలో నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం మన హృదయం ఉంటే క్రీస్తు మన హృదయంలో ప్రతిష్టమైనట్టే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కృతజ్ఞులై ఉండుడి, సంగీతముతోనూ కీర్తనతోనూ ఆత్మ సంబంధమైన పద్యముతోనూ ఒకరికొకరు బోధించు. ఒకరికొకరు బోధించుకోవాలి పిల్లారా. నీ సహోదరుడు త్రోవ తగ్గుతున్నాడంటే చెప్పి బాధ్యత నీ భుజాలమే ఉంది. పోతే పోనీ అని కాదు. దేవుడు ఒక దినాన్ని నిన్ను ఎక్కడిస్తాడు. మేము చెప్పి బాధ్యత మాకుంది. చెప్పకపోతే దేవుడు మమ్మల్ని ఎక్కడిస్తాడు పిల్లారా. ఒకరికొకరు చేసిరమ్మా. సంగీతంతోనూ కీర్తనతోనూ ఆత్మ సంబంధమైన పద్యంతోనూ ఒకరికొకరు బోధించుచు బుద్ధి చెప్పుతూ కృపాసహితంగా మీ హృదయంలో దేవుని కూర్చున్న గానము చేయొచ్చు. ఎప్పుడు కూడా ఎక్కడైనా ఉంటే మీ భయమైతే దేవునికి పాడుకోండి, గానం చేయండి. ఒంటరికి వెళ్తున్నారా, స్తుతి పాటలు పాడుకుంటూ వెళ్ళిపోండి. దేవుడు మీకు తోడు ఉంటాడు. మీ పాద దీపము మీ తోమకు వెలిగే ఉంటాడు. ఆయన ఒంటరి కొన్న భయం అక్కలేదు పిల్లరా. హల్లెలూయా. ఆయన దుడ్డు కర్ర దండ మనకు తోడు ఉంటుంది పిల్లరా. హల్లెలూయా. ఒంటరి కొన్న మనం చేయవలసింది ఏంటంటే స్తుతి గీతంలో దేవుని కూర్చే పద్యములు స్తుతి గీతముల హృదయంలో ఆలపిస్తూ ఉండాలి. అనిత్యము యేసుక్రీస్తు ధ్యానమే, ఆయన నామస్మరణే మన హృదయంలో ఉండాలి. దేవుని గురించి గానము చేస్తూ సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపచేయుడి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తమును ఆయన పేరట చేయుడి. మనం ఏం చేసినా కూడా, ఏం పని చేసినా కూడా తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన యెహోవా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తము ఆయన పేర మనం చేయాలి. క్రీస్తు యేసు నామములో ఆయన ద్వారా మనం చేసినప్పుడు మనం ఫలభరితంగా ఉంటాం, ఆధ్యాత్మికంగా బలపడతాం, పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకుందాం. ఏ బాధల్లో ఏ వేదనలో మీరు ఉన్నారో తెలియదు, కానీ మనుషులుగా మేము పై రూపాన్ని చూస్తాం. హృదయాంతం లక్ష్యపెట్టే గొప్ప దేవుడు. మీరు ఏ ఇబ్బందులు కలిగి ఉన్నారో, ఏ వేదనలు కలిగి ఉన్నారో, హృదయంలో ఏ కుటుంబ సమస్యలు కలిగి ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో పిల్లరా, ఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో పిల్లరా, ఉద్యోగ సమస్యలో ఉన్నారో, అదే 10 రూపాయలు మేము చూస్తాం. కానీ హృదయాంత లక్ష్యపెట్టి గొప్ప దేవుడు కాదు పిల్లరా. మీ యొక్క హృదయ తలంపులన్నీ కూడా దేవుడు సఫలపరిచి మీ కుటుంబంలో శాంతి సమాధానం దయచేస్తాడు. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మూలముగా మీ హృదయంలోకి తోడిండి సంరక్షించి కాచి కాపాడును గాక. ఆమేన్. చక్కని వాతావరణం అందించిన